దారా జస్ట్ ఫోటో సెట్టింగ్ గైస్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే ఫోటో స్టూడియోలో ఏ విధంగా పిక్సెల్ ఏ విధంగా చేశారో నేను అదే విధంగా అయితే మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు వచ్చేసి ఒక ఈ పిక్సెల్ చేశాను శారీల గురించి ఏ విధంగా అయితే చేశాను అదే విధంగా అయితే ఇది వచ్చేసేమో సాఫ్ట్ బ్యాన్ అది నేను ఇదే విధంగా అయితే చేశాను అన్నమాట. సేమ్ ఇదే విధంగా అయితే వచ్చినది. ఇలాగే సేమ్ అది ఎట్లా ఉంది అట్లాగైతే యాడ్ చేశాను. ఇది ఫుల్ హెచ్డీగా అయితే వచ్చింది. అసలు ఏ విధంగా చేసుకోవచ్చు మన మొబైల్లో కూడా నేర్పిస్తాను. ఈరోజు వచ్చేసి నేను ఎట్లయితే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీకు యూట్యూబ్ లింక్ ఇచ్చిన డౌన్లోడ్ అయితే చేసుకోండి. వెళ్ళిపోదాం గ్యాస్. మీకు కావాల్సిన యాప్ వచ్చేసి యూట్యూబ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన టెస్ట్లో కూడా వెళ్ళివ్వండి. అలాగే విధంగా అయితే తీసుకొని ఇక్కడ పైన మనకి 3 ఆప్షన్ ఉన్నాయి. ఫస్ట్ లైన్లో వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ అదే విధంగా వచ్చేసి 2వ లైన్లో మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేను అదే బ్యాక్గ్రౌండ్ అయితే తర్వాత కలర్ ఆప్షన్కి వచ్చేసి ఈ విధంగా పెట్టేసి ఓకే అనుకోండి. లాక్ అయితే వేసేసినాక ఆ ఫోటో అనేది తీసుకోండి. ఈ విధంగా ఉన్నాయా ఫోటో అనేది ఈ విధంగా పెట్టాను. అది ఈ విధంగా తీసుకొని ఈ విధంగా యాడ్ చేయండి. ఇది పెట్టేసి లాక్ అయితే వేసేసేయండి. వేసినాక ఇక్కడ మనకి ఒక కలర్ అయితే తీసుకొని ఈ విధంగా మొత్తం అయితే పెట్టేసి స్క్రీన్ మీద నొక్కని ఈ విధంగా అయితే వచ్చింది. వెనక్కి అయితే నొక్కండి. లాగాక ఇక్కడ మల్టీ కలర్ యాడ్ చేయండి. మరి ఈ విధంగా యాడ్ చేసినాక లాక్ అయితే వేసేసి నెక్స్ట్ వచ్చేసి నేను నేమ్స్ అయితే కాపీ చేసుకున్న నేమ్స్ అనేది కొట్టండి. నేను వచ్చేసి నేమ్స్ అనేది కాపీ చేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది నేమ్స్ అనేది కాపీ చేసుకున్నాను. అది విధంగా అది ఇక్కడ పెట్టేసి తర్వాత మనకి ఎట్లా కాండి వచ్చినాక నేనైతే ఇదైతే తీసుకుంటున్నాను. ఓకే తర్వాత వచ్చేసి కలర్ యాడ్ చేయండి. నేను వచ్చేసి ఈ కలర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన ఇట్లా నొక్కి ఓకే తర్వాత ఓకే నొక్కేసి స్ట్రోక్ ఇవ్వండి. వైట్ తీయండి. వైట్ ఈ విధంగా ఇచ్చాను. బ్లాక్ తీసుకోండి. తర్వాత రెండోది వచ్చేసి అదే విధంగా అయితే కాఫీ అయితే చేసుకున్నాను. రెండోది మళ్ళీ ఇట్లా వచ్చేసి మంచిగా ఒకటైతే తీసుకోండి. నేనైతే ఇది తీసుకున్నాను. ఇది కానీ తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. ఓకే నొక్కేసినాక మళ్ళీ కలర్ ఆప్షన్ వచ్చినాక మీకు మంచి కలర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే తీసుకున్న రెడ్ తర్వాత వైట్ అయితే తీసుకుంటున్నాను. వైట్ అది లాక్ అయితే వేసేయండి. వేసేసినాక ఇది లాక్ తీసేసి అది ఈ విధంగా పెట్టేయండి. లాక్ వేసుకోండి. మళ్ళీ మూడోది వచ్చేసి అది ఈ విధంగా అయితే అన్నీ యాడ్ చేశాను. ఈ చెనుగు కూడా కొద్దిగా అనేసి అది అట్లోకి వచ్చేసి తర్వాత కలర్లోకి వచ్చేయండి. అయితే తీసుకొని వైట్ అయితే తీసుకోండి. అది విధంగా అయితే తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వేసుకోండి. తర్వాత
ఇప్పుడు మనకి కలర్ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను, మొత్తం పెట్టేసుకోండి, బరాబరు పెట్టేసినాను. ఈ విధంగా అయితే లాక్కోండి గైస్. అది ఈ విధంగా తీసుకొని ఇదైతే వెనక్కి అయితే లాక్కోండి. అది ఈ విధంగా లాక్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ అయితే యాడ్ చేయండి. వైట్ పెట్టి ఈ విధంగా అయితే మొత్తం పెట్టేసి వైట్ మీద ట్రక్ నొక్కేసి ఈ విధంగా ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకుని బ్లాక్ 100 పెట్టేసి 110 పెట్టి 25 పెట్టండి. అది ఈ విధంగా వెనక్కి లాక్కొని కూడా లాక్కొని ఈ విధంగా యాడ్ చేయండి. అది ఈ విధంగా యాడ్ చేసినాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఇట్లాగే సెంట్రల్ బ్లాక్ అయితే లాక్కోండి. అది సెంట్రల్ బ్లాక్ లాక్కున్నాక ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా కలర్ అయితే అది తగ్గించండి. తగ్గించేసి కలర్ అయితే అది ఈ విధంగా తీయాలన్నమాట. ఈ విధంగా ఇచ్చినప్పుడు లాక్ తీసుకొని సరే గాయస్, ఈ విధంగా అయితే వచ్చింది గాయస్. మనకి స్టూడియోలో ఎట్లాగైతే చేశారో సేమ్ అట్లాగే వచ్చినది. నెక్స్ట్ కూడా వచ్చేసి ఇంకొకటి అయితే చేస్తున్నాను.